chagas నీ స్మైల్ కలస్ ఎవరదే ఎరకే క్లాసు మాసు డాన్స్ ఏ కుమార్ ఏ భూమి 10 minutes but time sense లేదు ఇప్పుడే లేపేశారు సార్ మీరు సార్ స్టార్తో దీపావళి ప్రోగ్రామ్ రమ్మన్నారు. వాట్ అదే సార్ దీపావళి పండుగ రోజు స్టార్తో దీపావళి రోజు రమ్మన్నారు. ఇది పెళ్లినాటి ప్రమాణాలు కాదా? కాదు సార్. ఓ మై గుడ్నెస్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఓ స్టార్తో దీపావళి ఇది. బట్ ఎనీవేస్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, జీ తెలుగు ప్రేక్షకులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీకు ఇష్టమో కష్టమో ద హోల్ డే నాతో మీరు సెలబ్రేట్ చేయాలి. నేనేం చేస్తాను, ఏం తింటాను, ఏం వండుతాను, చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆర్ యూ వెయిటింగ్ ఫర్ దిస్ సర్ప్రైజ్? ఈ సర్ప్రైజ్ కావాలా మీకు? దెన్ యూ హ్యావ్ టు ఫాలో మీ. రన్. హలో, ఎక్కడికి రమ్మని చెప్తే అన్ని చోట్లకి వచ్చాడమేనా? 2 minutes బ్రేక్ ఇవ్వండి, రెడీ అయ్యేసి వస్తాను. అలా వెళ్ళి ఇలా వస్తాను. ఏంటి పండుగ రోజు వర్కౌట్ చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? నా ఫార్ములా ఇంతే అండి. రెగ్యులర్ వర్కౌట్స్ డెఫినెట్ కావాలి, బికాజ్ హెల్త్ ఈజ్ వెల్త్ కదా. పండుగ రోజు డబుల్ వర్కౌట్ కావాలి. ఎందుకు తెలుసా? చేసిన పిండి వంటలు తినాలి, స్వీట్స్ తినాలి, కొద్దిగా ఫుడ్ డబుల్ ఉంటుంది కాబట్టి డబుల్ వర్కౌట్ చేయాలి. సో ఇక ఫస్ట్ మంత్ర వర్కౌట్ మంత్ర, తర్వాత లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. ఫాలో మీ. నా ఫేవరెట్ వర్కౌట్ అంటే ఎవ్రీడే రన్నింగ్, స్కిప్పింగ్. స్కిప్పింగ్ ఈజ్ 3 times బెటర్ దెన్ రన్నింగ్ అంటారు. దానికోసమే ఈ షూటింగ్ స్కెడ్యూల్స్లో, ఈ బిజీ స్కెడ్యూల్స్లో, ఎందుకంటే మార్నింగ్ 6 o'clock వెళ్తే వి కమ్ బ్యాక్ ఓన్లీ బై 10 o'clock in the night. సో ఈ స్కెడ్యూల్లో కొంచెం వర్కౌట్ చేసే కావద్దు, బట్ ఈ ఒక స్కిప్పింగ్ హెల్ప్ చేస్తుంది. ఐ కెన్ బర్న్ క్లోజ్ టు అబౌట్ 700 calories. ఎలాగని ఆలోచిస్తున్నారా? రండి. కలబడితే వదలను రోయ్, కలబడితే వదలను రే, మరిగితే కుత కుత తెగబడి నరుకుత, అడులేదు ఇడులేదు జగనరి తెరగో చల్బే చల్బే. Yes! I got it. ఇక్కడికి వర్కౌట్స్ కంప్లీట్. అంటే బాగా తినొచ్చు, చాలా బాగా తినొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 1000 calories బర్న్ చేశాను. 2000 calories తినొచ్చు. ఇక నెక్స్ట్ అవతార్ చూస్తారు నాది, చాలా డిఫరెంట్ అవతార్. అభిరామేనా ఇది అని అనిపిస్తుంది. అదేం చూడాలని ఉందా? రండి. ఇదండి నా ఫ్యామిలీ. నా శ్రీమతి, నా భార్య జ్యోతి. నేను ముద్దుగా జో అని పిలుస్తాను అనమాట. సే హాయ్ టు ది ఆడియన్సెస్. హలో, హ్యాపీ విషెస్. ఇక్కడ నా చిన్ని బుల్లి అభిరామ్, కృషాన్ నాగ్. నానా సే హాయ్. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. వై ఫ్లయింగ్ కిస్ ఇవ్వు ఆడియన్స్కి. ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. సే ఐ లవ్ యూ. అభిరామ్ ఏం చేస్తాడు సీరియల్లో? సో ఇట్ పై కృషాన్ నాగ్, హీస్ 2.5 years old. ఇప్పుడు ఫ్యామిలీ టైం స్టార్ట్ అవుతుంది అనమాట. నా రియల్ లైఫ్ భూమి తన ఎక్స్పీరియన్సెస్ చెప్తుంది. భూమితో నేను యాక్ట్ చేసినప్పుడు తను ఎలా ఫీల్ అయ్యేది, ఇంటికి వచ్చి ఎలా టైం టేబుల్ నాకు ఇచ్చేది, ఇవన్నీ మీకు షేర్ చేస్తాను. దానికంటే ముందర ఇట్స్ పూజ టైం. సో పూజ చేసుకొని విల్ గో బ్యాక్. ఫాలో మీ.
गजाननं भूतगणादिसेवितं कवित्तजम्बोफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम् हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्मा देवी जुषतां कां सोऽस्मितां हिरण्यप्राकाराम् आर्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् కీర్తివృద్ధిం దదాతు మే. పూజ బ్రహ్మాండంగా జరిగింది. ద రియల్ దీపావళి పూజ అంటే ఇదే. నెక్స్ట్ పేట్ పూజ. ఆకలేస్తుంది. బ్రహ్మాండంగా పూజ చేసాం. ఇప్పుడు పేట్ పూజ. పిచ్చ ఆకలిగా ఉంది. దాంతోపాటు మా కుటుంబాన్ని మీకు పరిచయం చేస్తాను. మా కుటుంబం పిల్లనిచ్చిన మా మామ, మా ఇంకో మామయ్య, మా అత్తలు. అంటే ఇంతమంది అత్త మామల ముద్దులు అల్లుండి అనమాట నేను. అది యాక్చువల్లీ నా నోటితో చెప్తే బాగోదు. యాక్చువల్లీ వీళ్ళే మాట్లాడాలి. నాకు పిల్లనిచ్చిన మా మావయ్య అభిరామ్ క్యారెక్టర్ చూశారు. అభిరామ్ క్యారెక్టర్ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటాడు మా అల్లుడు అని ఇప్పుడు చెప్తారు. మావయ్య దోశ తింటూ చెప్పండి మావయ్య. అలాగే అలాగే. థ్యాంక్ యూ చెప్పండి మావయ్య. మా రియల్ అభి ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్లో చాలా కాంట్రాస్టింగ్గా ఉంటాడు. చాలా జోవియల్ పర్సన్, వెరీ లవ్లీ అండ్ లైవ్లీ పర్సన్. వీఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్, నాట్ లైక్ మామయ్య అండ్ అల్లుడు. వీఆర్ వెరీ క్లోజ్ అండ్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్ అన్నమాట. సో మీ కూతుర్ని అలాగే భూమిలాగా టార్చర్ చేస్తానా? ఏమో మా భూమి మా అమ్మాయి ఆయన టార్చర్ చేస్తుందేమో నాకు తెలియదు. సో నేను మాత్రం టార్చర్ పెట్టిన అలాగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మావయ్య. తినండి మావయ్య దోశ. ఆనంద్ అంకుల్ మీరు చెప్పండి. సీరియల్ రెగ్యులర్ చూస్తుంటారు మీరు. సో చూసిన తర్వాత మీ మనసులో టక్కని కలిగింది ఏంటి, అభిరామ్ క్యారెక్టర్ ఇలా కూడా చేయగలడా అక్కుల్ అనేది? అదే డౌట్ వచ్చింది నాకు. అక్కుల్ ఇట్లా చేస్తున్నాడని అభిరామ్లో చాలా డౌట్ వచ్చింది. చాలా బాగుంది కూడా, న్యాచురల్గా చేసావా? ఇప్పుడు నా భార్య చెప్తారు ఆ పెళ్లి సీను, ఆ శోభనం సీన్లో ఎన్నిసార్లు నన్ను కొట్టిందని. జో నిజం చెప్పు, నీతో పాటు కూర్చొని చూశాను ఆ శోభనం సీను. ఎన్నిసార్లు నన్ను గిచ్చావు, ఎన్నిసార్లు నన్ను కొట్టావు? అలా ఏం కాదండి, తను ఊరికే చెప్తున్నారు. నా మనసులో మాట చెప్తాను నేను. చెప్పండి. మీ జీ కుటుంబంలో పెళ్లినాటి ప్రమాణాల్లో మీరు నచ్చిన మెచ్చిన అభిరామ్ మా భర్త. చాలామంది వచ్చి నాతో చెప్పున్నారు అసలు అభిరామ్ లాంటి ఒక భర్త దొరకడం అనేది చాలా లక్కీ అనేసి. నేను చెప్తున్నానండి, అక్కుల్ లాంటి ఒక భర్త దొరకడం నేను చేసి పెట్టుకున్నానని, పుణ్యం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తనలాంటి భర్త దొరకడం అస్సలు సాధ్యం కాదు. తర్వాత ఇంకా చెప్పాలంటే భూమితో నా రొమాంటిక్ సీన్స్ అంతా ఎలా ఉంటాయి? అలవాటు అయిపోయిందండి.
ఎందుకంటే ఇవన్నీ నేను 4 years నుంచి అంతా అనుభవించాను కాబట్టి ఇప్పుడు స్క్రీన్లో చూస్తుంటే నాకు అది పెద్ద ఒక డిఫికల్ట్గా నాకేం అనిపించలేదు. ఇన్ఫాక్ట్ నేనే తనకి చెప్తుంటా ఇంకొంచెం రొమాంటిక్గా చేయండి, ఆడవాళ్ళందరికీ నచ్చుతుంది అని చెప్పి నేనే చెప్తుంటాను. ఏం కాదు ఏం కాదు. ఏమత్తమ్మా మీ కూతురు చాలా అసలు నన్ను ఏం అన్నట్టుగా మాట్లాడుతుంది ఆ సీన్స్ చూసి. మీరు చెప్పండి అత్తమ్మా. ఆ క్యారెక్టర్లో అమ్మగారిని ఎంత బాగా చూసుకుంటాడో ఈ అత్తగారిని అమ్మగారి మాట చూసుకుంటారు. థ్యాంక్ యూ. అందుకే మా అత్తమ్మ నాకు ఇష్టమైన కల్ దోశ అంటారు దీన్ని, సూపర్ దోశ, స్టీమ్ దోశ చేసి పెట్టారు పండుగ రోజు. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. యూజువల్లీ దీపావళి అంటేనే ఇక్కడ చాలా పెద్ద సంభ్రమం, ఎందుకంటే నేను ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చేది మా అత్తమ్మ ఇంటికి. ఎందుకంటే అన్ని ఫెస్టివల్స్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేసే ఫెస్టివల్ దీపావళి ఇక్కడ. సో అందుకే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను అసలు ఇక్కడికి. అసలు ఆ పిండి వంటలు ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఇన్ని వెరైటీస్ చేసి పెట్టినారు చూడండి, పొంగలు, దోశ, ఇడ్లీ, వడ, ఇలా చాలా చాలా ఓన్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఇంకా లంచ్కి వస్తే అసలు ఎరగదీస్తారు, అసలు దాని గురించి 2 మాటలు లేవు అసలు. అందుకే ఇంత వర్కౌట్ చేసి ఇక్కడికి రావాలన్నమాట, లేకపోతే వీ కాంట్ జస్టిఫై దీన్ని సాటిస్ఫై చేసే అవనే అవ్వదు అనమాట. సో అది విషయం. సో ఇప్పుడు నెక్స్ట్ వంటలు ఎలా చేసేది, ఎలా చేయగలడు అభిరామ్ అని చూపిస్తాను మీకు. ఓకే రండి. ఇప్పుడు మీ అభిరామ్ మీకోసం పిండి వంటలు చేస్తాడు, స్వీట్స్ చేస్తాడు. ఆల్ ది లేడీస్ వెనక్కి వెళ్ళండి. రోజు మీరు వండి 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 చిక్కిపోయారు అసలు. అందుకే నేను మీకు రెస్ట్ ఇస్తున్నాను. నేను వంట చేసిన తర్వాత టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పండి, ఓకేనా? మీరే జడ్జెస్. రెడీ? ఆల్రెడీ నా టాలెంట్ చూసేసారు. యాక్చువల్లీ వంకాయ అవి చాలాసార్లు చేశాను కదా పెళ్ళినాటి ప్రమాణాల్లో. కానీ ఇప్పుడు చూడండి రియల్ టాలెంట్. వడలు చేసే విధానం, ఫస్ట్ పిండి కలుపుకోవాలి ఇలాగా, తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మిరపకాయలు దీంట్లో పోసి బాగా కలపాలన్నమాట. ఓకే, నేర్చుకుంటున్నారా? చూడండి ఎలా చేస్తున్నానో. చూడు ఇలా కలపాలి. అత్తమ్మ కరెక్ట్ కలుపుతున్నానా? చపాతి పిండి కలిపేటట్టు కలిపేది. హలో, ఎక్స్క్యూజ్ మీ జ్యోతి గారు, అది గార్ల పిండి అండి, అందుకే చెప్తాను. ఇది ఉత్త స్టార్టింగ్ అండి. మీరు ది ఎండ్ చూడండి. ఫస్ట్ ఈ వడ బయటకు వచ్చిన తర్వాత చూడండి దాని కలర్ ఎలా ఉంటుంది, నోట్లో పెట్టి కరిగిపోవాలి అసలు. అటుండాలి వడ అంటే. చూద్దామా? చూద్దాం. అత్తమ్మ జోస్ బాగా చేస్తుందా, నేను బాగా చేస్తున్నా? చూద్దామా? ఓకే రెడీ, కాంపిటీషన్ స్టార్ట్స్ నౌ. ఇలా పిసికి పిసికి ఇంకెంతసేపు అండి పిసుకుతానే ఉంటున్నారు. హలో ఎక్స్క్యూజ్ మీ, అది బాగా లోపలికి దిగాలమ్మా. ఆ ఉల్లిపాయలు ఏమత్తమ్మా, ఆ ఉప్పు కరెక్ట్ మిక్స్ అవ్వాలి. తనకి ఎవరత్తమ్మ వంట నేర్పించారు అసలు? మా అమ్మ. ఇంకెవరు? అత్తమ్మ బ్రహ్మాండం చేస్తారులే. పమ్మాయి రెడీయా? పమ్మాయి తర్వాత ముఖ్యమైనది ఆయిల్ ఇలా వేడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలాంటి ఒక ఇస్తరాకు తీసుకొని ఇలా తట్టి మీకు కావాల్సిన షేపు, ఇండియా, ఆస్ట్రేలియా, అమెరికా ఇలాంటి షేపులన్నీ చేసుకొని ఒక చిన్న హోల్ పెట్టి ఇక్కడ. నాకోసం ఒక హార్ట్ షేప్ చేయరాదా? హలో, ఇది హార్ట్ షేప్ రెడీ అయింది. అడగాల్సిన అవసరమే లేదు, ఇది హార్ట్ షేప్ అయింది. అలాగా మెల్లిగా అలా వదలాలన్నమాట. వెళ్ళదు కిందకి, అక్కడే ఆగిపోయింది, పర్లేదు. సో ఓకే బేబీ, నీ కోసం ఒక హార్ట్ షేప్ చేస్తున్నాను, తీసుకో. నాకు మటుకు చేస్తే పర్వాలేదండి. నేను నీకు చేస్తాను, సీరియల్ భూమి జాకు చేస్తాను. నీకైనా ప్రాబ్లమా? ఓకే, నీకోసం హార్ట్ షేప్. థ్యాంక్ యూ. ఓకే, వావ్ ఫెంటాస్టిక్. మనం వేసినప్పుడు ఏమవ్వాలంటే కుస్సని సౌండ్ రావాలన్నమాట. అంటే కరెక్ట్గా ఏగుతుందని అర్థం అనమాట. అర్థం కరెక్టా? థ్యాంక్ యూ అత్తమ్మ. అది కాకుండా డామ్ అని సౌండ్ వచ్చిందంటే అప్పుడు బాంబు వెళ్ళిందని అర్థం. ఓకే, జాగ్రత్త. నూనె విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే బొబ్బలు గిబ్బలు రేగుతాయి నూనె పడిందంటే. సో చాలా జాగ్రత్తగా, కాబట్టి గ్లౌజులు గివ్జులు వేసుకొని కాబట్టి మీరు వంట చేయొచ్చు. ఒకసారి చూడండి అసలు ఎలా ఉంది, చూడండి అసలు. ఏం కనిపించట్లేదు. నూనెలో ఉంటే ఎలా కనపడుస్తుంది? అలా అలా అనాలన్నమాట.
అత్తమ్మా ఒకసారి చూడండి అత్తమ్మా, లైఫ్లో ఫస్ట్ టైం ఇంత రౌండ్గా వస్తుంది అసలు. అందుకే అన్నాను నువ్వు నా బంగారు అల్లుడు. థ్యాంక్స్ అత్తమ్మా, థ్యాంక్ యూ. ఏదో సూపర్ వస్తుంది అసలు. మాడే వాసన వస్తుంది అనుకుంటాను. అసలు వెయిట్ చేయండి కాస్త, మీరు అంత తొందరపడిపోతే ఎలా చెప్పు. అసలు చూడు బ్రౌన్గా ఇలా రావాలి వాడంటే. మీరు చెప్పిన ఇండియా మ్యాప్ అది. అది హార్ట్ షేప్ అమ్మా, హార్ట్ షేప్ అది. ఇది ఇంకో హార్ట్. అత్తమ్మ చాలా కలర్ ఇది, ఈ కలర్ చాలా బ్రహ్మాండంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మీరు టేస్ట్ చేయాలన్న. భయంగా ఉందండి టేస్ట్ చేయడానికి. మీరు తినమన్నా నేను. అత్తమ్మ మీరు తినండి. మీరు ఫస్ట్ ఆగండి, ఎందుకైనా నేను టేస్ట్ చేసి ఆ తర్వాత బాగున్నానంటే ఆ తర్వాత మీరు టేస్ట్ చేయొచ్చు. బాగున్నానంటే అర్థం ఏంటి అంటే నాకేం అవ్వకపోతే నేను ఇవ్వాలి నీ తినేకి. నీకోసం హార్ట్ షేప్ చేశాను కదా. ఓకే. ఆహా ఎంత మంచి వాసన అసలు. అత్తమ్మ వాసన వస్తుందా? ఓకే. ఎప్పుడు నేను చేసే వంటల్లో ఏదో ఒక వంక పెడుతుంటారు కదా, ఇప్పుడు మీరు చేసిన వంట ఎలా ఉంది నేను చూస్తాను. ఇప్పుడే వంక పెట్టేకి రెడీగా ఉన్నట్టున్నావు. చెప్తాను. ఆ హార్ట్ నీకోసం చేసింది. అవునా? థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది? ఎలా ఉంది? ఏదో కాస్త తేడా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఏంటో నాకు తెలియట్లేదు. అత్తమ్మ మీరు రండి. అత్తమ్మ మీరు తినండి. అత్తమ్మ అమ్మ మీరు తినండి. అత్తమ్మ థ్యాంక్ యూ. అమ్మ మీరు తినండి. ఎలా ఉంది? ఇప్పుడేమంటారు? సరేలేండి, ఒప్పుకుంటాను. నా మరదల పిల్ల ఉందా ఇక్కడ? దివ్య వెళ్ళిపోయిందా? ఈ వడలు తినలేక కౌంటరా? ఎస్, వస్తాను. ఇంత బ్రహ్మాండంగా చేసిన వడ మా ఆడియన్స్కి ఇచ్చేస్తాను. దీపావళి స్పెషల్ వడ. ఫ్రెండ్స్, బయట టపాసులు పేలే ముందు ఇక్కడ బాంబులు పేలుతున్నాయి. భయపడకండి. బాంబులు అంటే ఎంటర్టైన్మెంట్ బాంబులు. అంటే దీవాళి స్పెషల్ అంతాక్షరి నడుస్తుంది. ఓ మై గుడ్నెస్, ఇక్కడ పాడికి ఎంతమంది పి సుశీలాలు ఉన్నారు, ఎంతమంది జానకులు ఉన్నారు, ఎంతమంది శైలజ్ గారు ఉన్నారు. అసలు చూడండి, అసలు బ్రహ్మాండంగా పాడికి రెడీగా ఉన్నారు. అసలు రెడీనా? గట్టి చెప్పండి. రెడీనా? మీరు రెడీ అయితే నేను కూడా రెడీ, మైకిల్ కూడా రెడీ. ఓకే, ఇప్పుడు ఎవరు స్టార్ట్ చేస్తారు పాట? ఓకే క్రిష్, నువ్వు పాడుతావునా? ఈగ పాడు. ఓకే, సో జో యూ స్టార్ట్. వస్తాడు నారాజు ఈరోజు, వస్తాడు నారాజు ఈరోజు, రానే వస్తాడు నెలరాజు ఈరోజు, కార్తీక పున్నమి వేళలోన నననాల పైన. వెరీ గుడ్, సూపర్. హాతో పాట. హైర హైర హైరబ్బా, హైర హైర హైరబ్బా, 50 kg తాజ్ మహల్ నీకేనకా, కన్నులోని రూపమే, నల్లోని జ్ఞానమే, నాశని ప్రేమమే, నా శ్వాసని కోసమే. వెనకల నుంచి నా కొడుకు బ్రహ్మాండంగా పాడుతున్నాడు. వీడే విన్నర్ అసలు. అందరు చప్పట్లు. నాకు కరెక్ట్ రిజల్ట్ తెలియట్లేదు ఇక్కడ. నాకు రియల్ రిజల్ట్ తెలిసేది డాన్స్లో. మీ డాన్స్ మూవ్స్ జీ తెలుగు ప్రేక్షకులకు చూపించండి. ఓకే, దట్ ఈస్ దీవాలి ధమాకా. తర్వాత మనం టపాసులు పేరుద్దాం. ఓకేనా? రెడీనా? రెడీనా? మ్యూజిక్.
పుట్టినాక ఓరినాయనో వేడి పుట్ట ఒంటిలోన ఏటి చెయ్యనో సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచనో లంకరేసి లాగుతుంటే ఎట్టాగన్నో వాళ్ళు కళ్ళకే నచ్చినవు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కందేగా పోయికి తిరగా తుझ पे फिदा होगा సారొస్తారా రత్తా రత్తా రత్తారే దావత్తే ఇస్తారా రత్తా రత్తారే. ఈ దీపావళి పండుగ రోజు మీకు డబుల్ ధమాకా ఇస్తున్నాను. ఏంటా డబుల్ ధమాకా అని ఆలోచిస్తున్నారా? వెరీ సింపుల్. మీకు నేను ఇద్దరిని పరిచయం చేస్తున్నాను. ఆ ఇద్దరు ఎవరు? కోర్స్ ఇప్పుడు రివీల్ చేస్తాను, వినండి. ఒకరు సూపర్ స్టార్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే ఇంకొకరు ఎవర్ గ్రీన్ హీరోయిన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లస్ 40 చిత్రాల కంటే ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసిన ఏకైక మహిళ అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా తన పేరు ఉంది. ఎవరు వారు? మీ అందరికి తెలుసు. ద వన్ అండ్ ఓన్లీ, ద పర్ఫెక్ట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీ, సూపర్ స్టార్ జేమ్స్ బాండ్ కృష్ణ గారు అండ్ వారి సతీమణి శ్రీమతి విజయనిర్మల గారు. ఒక్కసారి అలా చూడండి. పదరక బదులే చెప్పేటి ఎగువకి తోడెతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే. జీటీవీ తెలుగు ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. జీటీవీ తెలుగు ప్రేక్షకులకి దీపావళి శుభాకాంక్షలు. సో మన ముందు మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ లెజెండరీ పీపుల్ యాక్చువల్లీ మన ముందు ఉన్నారు. దీపావళి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడతాం. ఆంటీ అండ్ అంకుల్, ఐ థింక్ దీపావళి అనగానే సెలబ్రేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మన ఇంట్లో, ఎస్పెషల్లీ టపాసులు కాడ నుంచి అందరికీ బట్టలు ప్రజెంట్ చేయడం కాడ నుంచి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఆంటీ. జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడులో దీపావళి చాలా ఎక్కువగా చేసుకుంటారు. మేము చాలా సంవత్సరాలు మెడ్రాస్లో ఉండబట్టి దీపావళి అకేషను చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవడం అలవాటైంది. అలాగే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినా కూడా ఆ ట్రెడిషన్ అలాగే కంటిన్యూ అవుతాం. అంకుల్, మీ ఫిల్మ్ సంక్రాంతికి దసరాకి రిలీజ్ అయినా కానీ దీపావళి రేంజ్లో బ్లాక్ బస్టర్స్ అయి ఉన్నాయి అంకుల్. దసరాకి రిలీజ్ అయిన పిక్చర్ దీపావళికి కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎప్పుడు. అంటే సిల్వర్ జూబ్లీ కంటిన్యూ చేసుకుంటూ. దసరాకి దీపావళికి ఆల్మోస్ట్ 1 month లోపే తేడా ఉంటుంది. దసరాకి రిలీజ్ అయినా దీపావళికి కూడా చాలా క్రౌడెడ్గా థియేటర్స్, పండగ వాతావరణమే ఉంటుంది థియేటర్స్. అంటే అందరు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క పండుగకి మీతో సినిమా ఉంటుంది, లేదా 2 సినిమాలు ఉంటాయి అని. సంక్రాంతి ఎవ్రీ సంక్రాంతి నా కెరీర్లో ఇప్పుడు 40 సంవత్సరాల్లో 33-34 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యి అలాగే కంటిన్యూ అయ్యాయి. అన్ని ఆల్మోస్ట్ 95% సంక్రాంతికి రిలీజ్ అయిన పిక్చర్స్ అన్నీ హిట్ అయినాయి. సూపర్ అంకుల్. ఆంటీ మీరు చెప్పండి. మాకు దీపావళి చిన్నప్పటి నుంచి మేము అన్నదమ్ములు, అంటే ఆడపిల్ల లేరు మా ఇంట్లో, మేము 4 అన్నదమ్ములు. వాళ్ళు మేము చేసే గోల అంతంత కాదు. టపాకాయలు కాల్చి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పెట్టేసుకుని పారిపోతూ ఉంటాం. ఇప్పుడు కూడా అంతే. నేను పండుగకి వస్తే నా వెనకలు చాసాలు ఆడి టపాసులు వేల్చారంటే అలాగా చిన్నప్పటి నుంచి. అంటే ఇప్పుడు మా దీపావళికి ఏంటంటే మా కుటుంబం అంతా, అంటే మా కుటుంబంలో జయసుధ గారు వాళ్ళ ఫ్యామిలీ, మా బాలసరస్త ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ, ఇట్లా మా ఫ్యామిలీలు కాక ఫ్రెండ్స్, నరేష్ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ దీపావళిని మిగతా పండుగల కంటే వినాయక చవితి బాగా చేస్తాము, నెక్స్ట్ దీపావళి గ్రాండ్గా చేస్తాము. అంటే దీపావళి రాగానే ఇక్కడ మన ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరికీ చాలా హ్యాపీ. ఎందుకంటే మీరు వాళ్ళందరికీ మీరే పర్సనల్గా షాపింగ్ చేసి బట్టలు కొనించి అంతా వాళ్ళకి రెగ్యులర్ ఫుడ్ గిట్ చేయించి, అసలు దీపావళి వస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు మా స్టాఫ్ కానివ్వండి, వాళ్ళ పిల్లలు కానివ్వండి, అందరూ మన ఇంట్లో భోజనం చేయాల్సిందే. మా రిలేషన్స్, మా ఫ్రెండ్స్. అలాగే బట్టలు కూడా పేరున చిన్న బిడ్డలకు కూడా, వాళ్ళకున్న బిడ్డలకు కూడా సెలెక్ట్ చేసి నిన్ననే డిస్ట్రిబ్యూషన్ చేసేసాం దీపావళి. బట్ నిజంగా నేను యూజువల్ పెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ థింక్ ఫస్ట్ తల దీపావళి అంటారు. ఫస్ట్ దీపావళికి వచ్చినప్పుడు కూడా ఈ సెలబ్రేషన్స్, ఈ టపాసులు చూసి ఓ మై గుడ్నెస్, దీపావళి ఇంత గ్రాండ్ కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని యాక్చువల్లీ ఫస్ట్ టైం గ్రాండ్ సెలబ్రేషన్ చూసింది ఈ ఇంట్లోనే. ఐ థింక్ బీయింగ్ అ జాయింట్ ఫ్యామిలీ, ఆంటీ అండ్ అంకుల్ కరెక్ట్గా ఎవరెవరికి ఎలాగా టపాసులు కావాలని మీరే సెలెక్ట్ చేసి. టపాసులు ఇక పిల్లలు ఇష్టం,
సాయంత్రం నుంచి చీకటి అయ్యేదాకా చుచ్చుబుట్లు ఈ భూచక్రాలు ఇవన్నీ కాలుస్తూ ఉన్నా నైట్ తర్వాత 20 వాళ్ళ 20,000 వాళ్ళ ఫైనల్ ఇక మొత్తం నానకరామ కూడా మొత్తం శబ్దంతో పేలిపోవాలి. ఆంటీ మీకు తెలిసి అంకుల్కి ఇష్టమైన టపాసులు ఏంటి? అంకుల్ టపాసులు ఇష్టం లేదు. టపాసులు చూడడం ఇష్టం కానీ కాలడం మటుకు ఎప్పుడు కాలం. ఆయన పైన కూర్చుంటారు చైర్ వేసుకొని, మేము కిందంతా కాలుస్తూ ఉంటాం. కలర్ఫుల్ గా పైన వస్తుంటుంది కదా, అవన్నీ చూస్తుంటారు. చిన్నప్పుడు టపాసులు పేల్చుంటారు కదా అంకుల్? అయితే చిన్నప్పుడు కొంచెం టపాసులు పేల్చే అలవాటు ఉంది, తర్వాత పెద్ద ఇంట్రెస్ట్ చూడడమే. ఆంటీ అంకుల్కి ఇష్టమైన దీపావళి స్పెషల్స్ ఏంటి? దీపావళి రేపు పొద్దున్న నుంచి స్టార్ట్ అయిపోద్ది మాకు ఫుడ్. మార్నింగ్ గారెల్లోకి టమాటో చట్నీ, ఆ తర్వాత పులిహార, ఇంకా మధ్యాహ్నం అయితే ఫ్రైడ్ రైసు, ఇంకా దాంతోపాటు ఇంకా వెజిటేబుల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ. స్వీట్లు కేసరి చేసుకుంటాము, హల్వా, ఇంకా పుడ్డింగ్ మెయిన్ తనకి ఇష్టమైంది. కస్టర్డ్, ఫ్రూట్స్ అన్ని మిక్స్డ్. పుడ్డింగ్ అది మస్ట్ ఉండాలి దీపావళి. సో తిన్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అందరం కలిసి టపాకాయలు మొదలెడతాము. కృష్ణ గారు ఆఫీస్కి వెళ్ళొచ్చే లోపల కొంచెం కాల్ చేస్తాం. సాయంత్రం ఆయన తిరిగి వచ్చేటప్పటికి వెయిట్ చేస్తే ఆయన కోసం కొన్ని కాల్ చేసి ఇక నైట్ పిల్లలకు వదిలేస్తాం. నైట్ 12 o'clock వరకు, 12-1. సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది థింగ్ అంకుల్. ఓకే, నా వైఫ్ ఏదో చిన్న సర్ప్రైజ్ చేయాలంట. ఏంటి సర్ప్రైజ్ చెప్పొచ్చా కాస్త? ఇప్పుడే తెలీదు. మీకు సర్ప్రైజ్ రాండి నాతో. వాళ్ళు కూడా సర్ప్రైజా? yes. ఓకే దెన్ కమ్. ఇది నా భార్య నా కోసం ప్రేమతో కొనించిన గిఫ్ట్. అమ్మయ్య, పొద్దున్న నుంచి వర్కౌట్ చేశాను, బాస్కెట్బాల్ ఆడాను, పూజ చేశాను, గారెలు చేశాను, స్వీట్లు చేశాను, టైర్డ్ అయిపోయాను అసలు. ఇప్పుడు ద రియల్ దీపావళి గురించి మాట్లాడతాం. దీపావళితో పాటు పెళ్లినాటి ప్రమాణాల గురించి కూడా మాట్లాడతాం. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అది యాక్చువల్లీ అఫ్ కోర్స్ నా వైఫే షేర్ చేసుకోవాలి. నవ్వి పడిపోతారు. కెన్ వి స్టార్ట్? మెమరబుల్ మూమెంట్స్ ఇన్ దీపావళి. దీపావళి అనగానే నాకు కొన్ని మెమరబుల్ ఇన్సిడెంట్స్ జరుగున్నాయి. ఒకసారి నేను చాలా భయపడ్డాను. తర్వాత 2 years సెలబ్రేట్ చేసుకోలేదు. ఎందుకని అడగని చెప్తా. చిన్నప్పుడు చాలా తులువ నేను. అసలు నటోరియస్ కిడ్ నేను. ఒకసారి ఏం చేశానంటే, మా చిన్న ఊర్లో ఒక ఆవిడ గడ్డి అమ్మేవాళ్ళు అనమాట. ఎండిపోయిన గడ్డి కదా, అది అమ్మేవాళ్ళు. అక్కడే దగ్గరలో పెట్టాను ఒక రాకెట్. ఆ రాకెట్ వెళ్ళి స్ట్రైట్ డమ్ అని ఆ గడ్డి మీద పడి సగం బగ్గుమనింది. ఆవిడ అసలు ఆ నోటికి ఊరు వెళ్ళదు, అంత భయం ఆవిడంటే అందరికీ. అలాంటిది నేను ఆ రియాక్షన్ చూద్దాం, అందరిని తిట్టుద్ది కదా, అలా నిలబడుకొని నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నా. తర్వాత రియలైజ్ తర్వాత చెప్పారు, ఈ పిక్చర్ నీకేమన్నా ఇల్లు తగలబడిపోయి ఉంటే ఎంత ప్రాబ్లం అయ్యిండేది అనేసి. అప్పుడు రియలైజ్ అయ్యో చాలా తప్పు చేశాను అనేసి ప్రతిరోజు ఆవిడ ఇంటి ముందు నేను వెళ్ళినప్పుడంతా ఆవిడని చూసి బాధ ఫీల్ అయ్యేదన్నమాట. అలా 2 years నేను సెలబ్రేట్ చేసుకోవాలి. తర్వాత నేను సీరియస్లీ మా పెళ్ళైన ఐ థింక్ పెళ్ళికి ప్రీవియసే కదా, ఒక 1 week బిఫోర్ మనది. 1 week బిఫోర్ ఫెస్టివల్ నుండి అటెండ్ అయ్యాను. పెళ్ళి తర్వాత మొదటి దీపావళికి మళ్ళీ అటెండ్ అయ్యాను. ఎంత కూల్గా అసలు సెలబ్రేట్ చేస్తారంటే, ఓ మై గాడ్, ఐ మిస్ సంథింగ్ అనిపించేది. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఏంటంటే, యాక్టర్ కావాలనే స్టేజెస్లో కాకపోయిన సందర్భాల్లో డిప్రెషన్కి వెళ్ళేవాడిని. అంటే బాధపడేవాడిని, అదే ఎప్పుడు అవుతాం యాక్టర్ అనేసి. అప్పుడు అలా పైన టెర్రస్ మీద నిలబడుకుంటే ఈ రాకెట్స్ అన్ని పేలి కలర్స్ వస్తాయి చూసావా, చూసేకి చాలా ఆనందంగా ఉండేది నాకు. వా, సో కలర్ఫుల్గా ఉంది దీపావళి, సో నైస్, లైఫ్ ఇలాగే ఉండాలి కలర్ఫుల్గా అని అనుకునేవాడిని. సో న్యాచురల్లీ ఇప్పుడు వెన్ ఐఎమ్ సెలబ్రేటింగ్, బట్ నాకు ఈ బాంబులు గింబులు పేల్చడం ఇష్టం లేదు. ఏమైనా రాకెట్స్
తర్వాత ఈ ఫ్లవర్ పాట్స్, బుస్బాణం బుస్బా బురుసులు అంటాం మేము. బుస్బాణం, చుచ్చుబుడ్లు బురుసులు, అవి మాత్రం పేదలకు చాలా ఇష్టంగా. తర్వాత చిన్న చిన్న బిల్లలు వచ్చేవి ఇదివరకు, పాము అనేవాళ్ళం. దాన్ని అలాగా మంట పెడితే పుస్ అనే లేదు, అది చాలా అది పెట్టంగానే దోమలు వచ్చేవి కదా ఇంట్లో, దానికోసం 10 పెట్టామని చుట్టూ. సో ఇలాగా సెలబ్రేట్ చేసేవాళ్ళం. బట్ అఫ్ కోర్స్ నన్ను అడిగితే తక్కువగా పేల్చడం మంచిది, ఎందుకంటే పొల్యూషన్ మీకు తెలిసిన విషయమే, గ్లోబల్ వార్మింగ్ కూడా అవుతుంది. ఐ థింక్ వాతావరణం కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అసలు. సో ఇట్స్ బెటర్ మనం నేచర్ని కొద్దిగా నేచర్ మీద కన్సర్న్ ఉంటే కొద్దిగా తక్కువగా బాంబులు పేల్చి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుందాం ఇంట్లో కదా జో. యా, ఇప్పుడు బాంబుల కన్నా ఎక్కువ అవుట్సే పెడుతున్నాం అనమాట. అవుట్స్ అంటే అవుట్స్ వచ్చి అదే రాకెట్స్, తర్వాత పైకి వెళ్తే డిఫరెంట్ కలర్స్ అంతా వస్తుంది కదా. సో అలాంటివి ఈ మధ్య అదే ఎక్కువ వాడుతున్నాము. ముందులాగా ఒక సరం పెడితే ఒక 10,000 వాళ్ళ అలా పెట్టేసి ఇంకా ఫుల్ అవుట్స్ కదా, అలాగే చేస్తున్నాం. సో అలాగా. తర్వాత ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ ఈ దీపావళి నాకు మొదటి దీపావళి నేను ఎందుకంటానంటే పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్ చేసిన తర్వాత వచ్చిన దీపావళి ఇది. సో ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే తెలుగులో ఏదో చేయాలని అనుకున్నాను. సో అలాగే కలర్ఫుల్గా మంచి సీరియల్ దొరికింది నాకు త్రూ జీ తెలుగు నుంచి. సో ఐఎమ్ షూర్ చాలామంది ఆ సీరియల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఆ క్యారెక్టర్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ. విత్ ఇన్ అ షార్ట్ టైంలో చేసిన దానికి తృప్తిగా ఉంది. ఇప్పుడు ఆ సీరియల్ చేసిన దానికి ఐ థింక్ ఇట్స్ మేకింగ్ సమ్ సెన్స్ అనిపిస్తుంది యాక్చువల్లీ. సో ఆ సీరియల్ తీసుకున్న తర్వాత ఫస్ట్ దీపావళి. అండ్ జో నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. అడగండి. ఆ సీరియల్ గురించి అడుగుతాను. ఓకే ఓకే, ఏమని అడగను. జనరలీ పొసెసివ్నెస్ ఉంటుంది ప్రతి ఒక్క అమ్మాయికి, వాళ్ళ హస్బెండ్ ఇంకొక అమ్మాయితో యాక్ట్ చేయడం అనేసి. నువ్వు భూమిజ క్యారెక్టర్ చూసావు కదా, రియల్ లైఫ్లో నువ్వు భూమిజ మరి అన్నిటికీ అడ్జస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది. ఐ థింక్ ఒక్కొక్కసారి షీ నీడ్స్ టు నోరు తెరిచి మాట్లాడి కాదండి ఇట్లాండి అని చెప్పేదానికి కూడా తనకి ధైర్యం రావట్లేదు అనుకుంటాను. ధైర్యం కావాలి దానికి. నాకుంది, చాలా ఉంది. సో రియల్ లైఫ్లో తను భూమిజ కాదు, నేను అభి కాదు. ప్రాబబ్లీ అభి ఎక్కడో కొన్ని చోట్ల వస్తుంది అనుకుంటా కదా నేను. అంటే ఇంతవరకు అంతసార్లు చూడలేదు, ప్రాబబ్లీ ఒక 10 సార్లు చూసాను. ఈ 4 yearsలో ఒక 10 times చూసుంటా అభిని. అప్పుడు అభిని నాకు తెలీదు, ఇప్పుడు అభిని చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఓహో ఆ టైంలో ఎక్కడో ఉందన్నమాట ఈ క్యారెక్టరిస్టిక్స్, తను లోపల పెట్టుకొని ఇప్పుడు బయటకు తీసుకొస్తున్నారేమో అనిపించింది. బట్ ఈ టెల్స్ మీ తను చేసే యాక్టింగ్ వచ్చేసి తను చాలా కష్టపడి చేసే క్యారెక్టర్ ఇది. ఎందుకంటే తను జనరల్గా తను చాలా జోవియల్ పర్సన్. సో ఇలా త్రూ అవుట్ సీరియస్గా ఫేస్ పెట్టుకొని నేనే అడుగుతుంటాను, ఎప్పుడు నీ పళ్ళు చూపిస్తావు, ఎప్పుడు నవ్వుతావు, నాకు చూడాలని ఉంది అని చెప్పి నాకే అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. నువ్వు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చాలామంది ఫ్యాన్స్ మెయిల్స్ పంపించున్నారు, ఏంటి అభి నవ్వరా, ఎందుకు నవ్వరండి మీరు, నవ్వండి ప్లీజ్ అనేసి. నేను మనసులో అనుకునేవాడిని, అయ్యో సీరియల్ దాటితే నేను చేసే పని నవ్వడం, అది తప్పు వేరు తెలియదు నాకు. బట్ అఫ్ కోర్స్ అట్లా అనుకుంటున్నారంటే సమ్హౌ వి టచ్ పీపుల్స్ హార్ట్ అనే ఒక నమ్మకం యాక్చువల్లీ కదా జో. మీ క్యారెక్టర్ అంతా అందరి మనసులోకి వెళ్ళిపోయి యాక్చువల్లీ నాకు మీ మెయిల్ బాక్స్ నాకు యాక్సెస్ ఉంది కాబట్టి నేను చదువుతుంటాను మెయిల్స్ అంతా, తనకి చెప్తుంటాను. లేడీస్ అంతా ఏమంటారంటే అయ్యో అభి గారు మీలాంటి ఒక హస్బెండ్ దొరకాలి మాకు, ఎంత బాగా చేస్తున్నారంటే మీ డైలాగ్స్ అంతా కూడా మా మనసులోనే ఉండిపోతుంది ఇప్పటికీ. దాన్ని మేము మళ్ళీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ డైలాగ్ ఉంది కదా పెళ్ళి అప్పుడు భూమిజాకి చెప్తారు ఇలా, తల ఎందుకు దించాలా, నువ్వేం తప్పు చేసావు. సో అలాంటి కొంతమంది అలా రాస్తున్నారనమాట. ఈ డైలాగ్స్ అంతా మాకు నిజంగా హార్ట్ టచ్ చేసింది, సో దొరికితే మీలాంటి ఒక హస్బెండ్ దొరకాలనేసి. సో ఈవెన్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది అలాంటి మెయిల్స్ చదువుతున్నప్పుడు, మీ గురించి ఇలా రాస్తున్నప్పుడు నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సో దట్ వే ఐ థింక్ దిస్ దీపావళి ఈజ్ వెరీ స్పెషల్ నాకు బికాస్ ఆఫ్ పెళ్లినాటి ప్రమాణాలు. ఐ థింక్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రాజెక్ట్. ఇంత షార్ట్ టైంలో వచ్చి పీపుల్ మీ క్యారెక్టర్ నచ్చి మిమ్మల్ని నచ్చి మెయిల్స్ రాస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు హలో మీ ఫ్యాన్ అయ్యామని చెప్తున్నప్పుడు ఇలా పీపుల్ కమింగ్ అప్ టు యూ అనేది ఇట్స్ సంథింగ్ యూ కెనాట్. యాక్చువల్లీ అప్పుడు అనిపిస్తూ ఓకే మనం ట్రావెలింగ్ ఉండొచ్చు, ఆ క్యారెక్టర్ పోర్ట్రే చేయడం ఉండొచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి తాకింది అంటే ఫీల్ ఇంకా యాక్టర్ కావాల్సింది ఏంటంటే ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి,
ఇంకా మెప్పించాలి అందరినీ అనే ఒక ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ సీరియల్ తీసుకోవడానికంటే విజయనిర్మల ఆంటీ అండ్ కృష్ణ అంకుల్ వాళ్ళు ఇద్దరికి అనేవాళ్ళు, యూ హ్యావ్ వెరీ గుడ్ పొటెన్షియల్, నువ్వెందుకు మంచి సీరియల్ చేయకూడదు, తర్వాత సినిమా చేస్తూలే అనేసి. సో ఆలోచించాను, అఫ్కోర్స్ టెలివిజన్ ఆడియన్సెస్ ఎక్కువ ఉన్నారు కదా, చేద్దామనే నేను దిగాను. ప్రాబ్లీ దే వన్ ఆఫ్ ద డ్రైవింగ్ ఫోర్స్ అని చెప్పొచ్చు యాక్చువల్లీ. సో ఐ షుడ్ థ్యాంక్ కృష్ణ అంకుల్ అండ్ విజయనిర్మల ఆంటీ ఫర్ లెటింగ్ మీ డూ దిస్. ఈ దీపావళి రోజు మీతో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి, ఎస్పెషల్లీ ఈ సీరియల్ కోసం. ఒకసారి షూటింగ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత జో అనింది, నాకు అను క్యారెక్టర్ బాగా ఇష్టం అనింది. అరే తొంది వ్యామ్ క్యారెక్టర్ కదా, విలన్ కదా, ఎందుకు అంత ఇష్టం అనేసి. ఎందుకని తనే చెప్పింది, ఎందుకు ఇష్టం నీకు? ఎవ్రీడే సీరియల్లో అట్లీస్ట్ మీరు భూమిజాన్ని ఏదో ఒకటి రొమాన్స్ చేసేదానికి ఏదో ఒక సీన్ వస్తూనే ఉంటుంది, రొమాన్స్ చేసే సీను. కరెక్ట్గా మై ఫ్రెండ్ అను ఆ టైంకి వచ్చి దాన్ని స్టాప్ చేసి ఏదో ఒకటి చేసి దాన్ని స్టాప్ చేస్తారు కదా. సో ఇంకా నేనైతే ఎవ్రీ టైం ఏదో ఒక రొమాంటిక్ సీన్ అవుతుంటే అను తొందరగా రామ్మా, తొందరగా వచ్చి ఆపేయమ్మా, దీన్ని ఆపేసేయమ్మా అనేసి నేను మనసులో అనుకుంటూ ఉంటాను అనమాట. సో అందుకని నాకు అను క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఆ పెళ్లి సీన్లో అయితే తాళి కట్టిపోతుంటే తను ఎంటర్ అవుతుంటుంది కదా, ఇంకా రాలేదే స్టాప్ చేయొచ్చు కదా బికాజ్ సీరియల్లా చూడంటే నీకు తెలీదు, మూడు పడకూడదు, అను వచ్చి ఆపేయాలి. సో ఇలా చాలా ఫస్ట్ నైట్ సీన్లో ఫస్ట్ నైట్ జరగకూడదు, ఇంకా అను ఏం చేయట్లేదే అని, తర్వాత అయ్యో ఎక్కడికో వెళ్ళిపోతుంది అను ఇంకా రాలేదు అని. సో ఇమాజిన్ తను తెలుసు ఇట్స్ సీరియల్ అని, బట్ ఎక్కడో టేక్ ఇట్ లైక్ సో క్లోజ్ టు ద హార్ట్ యాక్చువల్లీ. అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఒక అర్థం చేసుకోవచ్చు. నేను ఫస్ట్ సీరియల్ నేను అది ఓకే ఇది యాక్టింగ్ అని అనుకొని చూద్దామని అనుకుంటాను. ఎక్కడో ఒక చోట్ల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయి తన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయిపోయి ఇంకా మనం తట్టుకోలేమన్నమాట. అయ్యో ఏమైపోతుంది నెక్స్ట్, ఇవాళ భూమిజాన్ని కొట్టావా బేబీ అని చెప్పి ఇంకా అట్లా అన్నమాట. తనకి నాకు తెలుసు అది యాక్టింగ్ అని, అయినా ఎందుకో మనసులో అట్లా అనిపించేస్తుంటుంది. ఇంకో ఇన్సిడెంట్, తను ఒక ఎపిసోడ్ నేను భూమిజాన్ని కొట్టే ఎపిసోడ్ని రిపీట్ టెలికాస్ట్లో పెట్టుకొని చూసింది, బట్ అది రికార్డ్ చేసుకొని ఆ సీన్ మాత్రం బట్ రివైండ్ చేయి. భూమి మీద చూసిందంటే నన్ను తప్పుగా ఎత్తుకుంటుంది, ఎందుకు ఇదన్నీ చెప్తున్నారు మీరు పబ్లిక్కి? తెలియని పాపం, క్యారెక్టర్ కదా, తను పర్సనల్గా కాదు, క్యారెక్టర్ విషయంలో. సో అలాంటి ప్రేమ ఉందన్నమాట భూమిజం మీద తనకి. సో ఈ ఫన్నీ ఇన్సిడెంట్స్ నవ్వు వస్తుంటుంది అప్పుడప్పుడు. సో ఇలాగా నేను యాక్చువల్లీ యూజువల్ అడగను అలాగా తనని, కానీ అందరి ముందు అడిగితే చూద్దాం ఎలాగా ఆన్సర్ ఇస్తుంది, తిడుతుందా లేకపోతే పొగుడుతుందా అని. ఆఫ్కోర్స్ షీస్ బీన్ రియలీ స్వీట్ వైఫ్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఇంత మంచి భార్య నా లైఫ్లో, నా రియల్ లైఫ్ భూమి తను. సో దట్ వే అండ్ ఆల్సో ఈరోజు ఎంత మంచి సర్ప్రైజ్ ఇచ్చారు చూడండి, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్. సో ద హోల్ డే మీరు మాతో సెలబ్రేట్ చేశారు దీపావళి. ఫ్రమ్ ద టైమ్ ఐ వోకప్, నేను నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేశాను, బ్రేక్ఫాస్ట్ చేశాను, పూజ చేశాను, మీకోసం పిండి వంటలు చేశాను. సో మా రిలేటివ్స్ని పరిచయం చేశాను. అఫ్కోర్స్ విజయనిర్మల అంటే కృష్ణ అంకుల్ మాట్లాడారు. సో దీంతో మేము వెండ్ చేయట్లేదు, ద మేజర్ సెలబ్రేషన్స్ ఆర్ స్టార్టింగ్ నౌ. ఆ సెలబ్రేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది చూడాలనుందా? రండి, వాచ్. ఓకే, ఫైనల్లీ మనం దీపావళి ఫినాలేకి వచ్చేసాము. అంటే టపాసులు లేనిది దీపావళి లేనే లేదు. కానీ నా అడ్వైజ్ ఏంటంటే ఎక్కువగా పేల్చకండి, ఎందుకంటే ప్రపంచం పొల్యూట్ అయిపోతుంది, ఏవో వర్షాలు వచ్చేస్తున్నాయి. కొద్దిగా పేల్చండి, ఎంజాయ్ చేయండి, కలర్ఫుల్గా ఉండేవి పేల్చండి. ఓకేనా? కెన్ వి డూ దట్? నాకు డామ్ డామ్ అనేవి ఇష్టం లేదు, తుస్ అని కలర్ఫుల్గా వస్తాయి చూసారా, అవంటే చాలా ఇష్టం. ఇప్పుడు అవే పేలుస్తున్నాను. పిల్లలు రెడీనా? రెడీనా మామయ్య? నేను పిల్లలు అన్నాను. ఓకే, ఇక ఇప్పుడు లెట్స్ స్టార్ట్ క్రాకర్స్. ఓకేనా? హ్యాపీ దీపావళి! హ్యాపీ దీపావళి! హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ దీపావళి! దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరికీ.
అండ్ అంటే ఫైనల్లీ మీరందరూ మాతో దీపావళి సెలబ్రేట్ చేసుకున్నానికి థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ సేఫ్ దీపావళి, హ్యావ్ అ కలర్ఫుల్ దీపావళి, ఎంజాయ్ యువర్ దీపావళి. అందరూ కలిసి హ్యాపీ దీపావళి, ఎంజాయ్, బాయ్.